డిసెంబర్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నారు. పార్లమెంట్ సమావేశాల తేదీల ప్రతిపాదనలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా వెల్లడించారు. డిసెంబర్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక డిసెంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ మేరకు ఒక ప్రకటన కూడా ట్విట్టర్ లో చేశారు. సుమారు 15 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. అయితే ఈ సమావేశాలు కొంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. 14వ తేదీన 11వ తేదీన బీహార్ మళ్లీ విడత ఎన్నికలు జరగబోతున్నాయి. మొన్న 7వ తేదీన తొలి విడత జరిగింది, 6వ తేదీన, మరి తర్వాత 11వ తేదీన మళ్లీ విడత జరగబోతుంది. 14వ తేదీన రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. అయితే బీహార్ లో ఎన్డీఏ అదేవిధంగా ఇండియా కూటమిల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. ఈ యొక్క ఒకవేళ ఇండియా కూటమి కనుక బీహార్ లో గెలుపొందితే ఈ రాబోయే పార్లమెంట్ సమావేశాలు వేడిగా జరిగే అవకాశం ఉంది. అయితే ఓట్ చోరీకి సంబంధించి హైడ్రోజన్ బాంబ్ అంటూ నిన్న ఏదైతే రాహుల్ గాంధీ విడుదల చేసినటువంటి ప్రకటన, అదేవిధంగా కొన్ని ఆధారాలు ఇవన్నీ కూడా ఇస్తాం. వాటి ప్రకంపనలు కూడా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మనం చూసే అవకాశం ఉంటుంది. ఈ మొత్తానికి 15 రోజుల పాటు సుమారు 15 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ ముఖ్యమైనటువంటి బిల్స్ ను కూడా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఖర్చులు, బడ్జెట్ విషయాలు చర్చించబోతున్నారు. జమ్మూ కాశ్మీర్, మణిపూర్ పరిస్థితులు, దేశ భద్రత వంటి విషయాలపై కూడా చర్చ జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే విపక్ష పార్టీలు మాత్రం ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల సమస్యలు, ప్రభుత్వ పనితీరు ఈ అంశాలపైన ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం కొత్త చట్టాలు ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది అన్నది మనకి అందుతున్నటువంటి సమాచారం. సో ఇంతవరకు కూడా అంటే ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని బిల్లులకు మోక్షం వచ్చే అవకాశం ఉంది. ఆన్లైన్ గేమింగ్ కి సంబంధించి ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఏదైతే ఉందో అందులో ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. కానీ అందులో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని ఈసారి తీసుకురాబోతున్నారు. రాజ్యాంగంలో 130వ సవరణ బిల్లు కూడా ఈ యొక్క సమావేశాల్లో మోక్షం కలగబోతుంది. యూనియన్ టెరిటరీస్ అమెండ్మెంట్ బిల్ 2025 సంబంధించి ఢిల్లీ, పుదుచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాల పాలనలో మార్పులు చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మార్పులు చేయబోతుంది. స్థానిక ప్రభుత్వ అధికారాలు, లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాల పైన కూడా ఈ యొక్క సవరణలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి కూడా కొంత సవరణలు చేపట్టబోతుంది. జనవరి బిల్, దివాలా, అదేవిధంగా బ్యాంక్ చట్ట సవరణ, వీటన్నిటికి సంబంధించి టాక్సేషన్ లా అమెండ్మెంట్ బిల్ వీటిని కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో తీసుకురాబోతున్నారు. చంద్రిక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.